మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. లెబనాన్లోని హిజ్బుల్లాకు సంబంధించిన దళాల మీద వరుసగా దాడులు చేస్తూ, కాల్పులు జరుపుతూ, ప్రాణాలు తీస్తూ, నాయకులు అంతు చూస్తూ, ఆ పైన వాళ్ళ సైన్యం సంగతి తేలుస్తూ సాగుతున్నది. ఓ పక్కన గ్రౌండ్ దళం, రెండో పక్కన అంటే పదాతి దళం, మరొక వైపున అదే ఆర్మీ, రెండో పక్కన ఎయిర్ ఫోర్స్, రెండు అటాక్స్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి ఇజ్రాయెల్ కీలకమైనటువంటి స్టెప్లే వేస్తుంది. అటాక్ అన్నటువంటిది ఆపకుండా తీసుకెళ్తుంది. ఈ తీసుకెళ్లేటువంటి క్రమంలోనే దాన్ని డైవర్ట్ చేయడం కోసం అని చెప్పి ఇరాన్ వేసినటువంటి ఎత్తుగడ తను డైరెక్ట్గా మిస్సైల్ అటాక్, ఆ మిస్సైల్స్ని దారిలోనే పడగొట్టినటువంటి ఇజ్రాయెల్ ఇప్పటి వరకు అయితే రివర్స్ అటాక్ చేయలేదు. ఇక్కడే తేడా ఉందన్నమాట. ఇరాన్ అధ్యక్షుడేమో ఇజ్రాయెల్ అంతు చూస్తాం, యూదు జాతి అంతం చూస్తామని చెప్తున్నాడు. అదే సందర్భంలో ఇజ్రాయెల్ అధ్యక్షుడేమో మైనారిటీ ఇది ముస్లింలంటూ మతపరమైన మాట ఎత్తట్లేదు, కానీ తమ దేశానికి శత్రువులు ఎవరిని వదిలిపెట్టం అని చెప్తాడు. అవసరమైతే అణుబాంబులు తీయడానికైనా సిద్ధమంటున్నాడు. కాబట్టి వాడి వేడి మాటల యుద్ధం పెరిగింది. ఎక్కడ ముగుస్తుంది అనేది తెలియాలి.